హాయ్ గైస్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. సంజన గర్లాని గారు నిజంగానే ఎలిమినేట్ అయ్యారా? సో ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత ఏమైంది? సాటర్డే స్టేజ్ మీద కూడా సంజన గర్లాని గారు వచ్చారు. ఏవి ప్లే చేశారా, సీక్రెట్ రూమా అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఎందుకంటే మీ లైక్ ఇంకో 10 మందికి ఈ వీడియోని తీసుకెళ్తుంది అనమాట. సో నాకు పర్సనల్గా బెనిఫిట్ అవుతుంది. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా విషయానికి వస్తే, బిగ్ బాస్లో ఆల్రెడీ సీజన్ 4లోనే చెప్పేశారు, ఆడియన్స్ ఓట్స్తోనే ఏ కంటెస్టెంట్ అయినా బయటికి ఎలిమినేట్ అవుతారు, లేదా సెల్ఫ్ ఎలిమినేట్ ఎప్పుడు అవుతారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ పర్సనల్ ఇష్యూస్ కానీ ఉంటే హౌస్ నుండి బయటకు వస్తారు. అంతేగాని బిగ్ బాస్ తనంతట తాను హౌస్ మేట్స్ ఓట్స్లు బట్టి ఎప్పుడూ బయటికి పంపించరు. ఎప్పుడైనా ఆడియన్స్ ఓట్స్ తక్కువగా వచ్చినా లేకపోతే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే బయటికి వెళ్తారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్ అందరికీ తెలుసు. ఆల్రెడీ సీజన్ 4లో అఖిల్ అండ్ అభిజిత్ మధ్య ఇదే పెద్ద గొడవ జరుగుద్ది అనమాట. ఎందుకంటే అఖిల్ సీక్రెట్ రూమ్ అని తెలిసినా బయటికి వెళ్తాడు, బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తాడు. సో సేమ్ వే ఇప్పుడు కూడా జరిగింది. ఇది ఆడియన్స్తో పాటు హౌస్ మేట్స్ కూడా తెలుసు, ఇలా ఎలిమినేషన్ ఎప్పుడూ జరగదు. కానీ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనంతగా ఒక కామనర్ మిడ్ వీక్ వైల్డ్ కార్డ్గా వచ్చారు. దివ్య గారు అయితే మిడ్ వీక్ వైల్డ్ కార్డ్గా వచ్చారు కదా. సో ఒకరు వచ్చారు కాబట్టి ఇంకొకరిని ఎలిమినేట్ చేయలే అనే కాన్సెప్ట్తో బిగ్ బాస్ దీన్ని తీసుకొచ్చాడు అనమాట. సో దీన్నైనా ఎవరైనా నమ్ముతారా? హౌస్ మేట్స్ పంపించామంటే కంటెస్టెంట్ని ఇంటికి పంపించేస్తారా? పంపించరు. సీక్రెట్ రూమ్ అని అందరికీ తెలుసు. ఇది ఒక టీఆర్పీ స్టంట్కి మాత్రమే. కానీ దీనివల్ల చాలా గొడవలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సంజన గర్లాని గారికి హరీష్ గారికి మధ్య మంచి రైవలరీ ఉంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు. సో ఈ రైవలరీని కొనసాగించడానికి, వాళ్ళ మధ్య కొంచెం అగ్గిని లేపడానికి ఇది కొంచెం ఉపయోగపడుద్ది అనమాట. సో అసలు ఏం జరిగిందంటే, వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ డిసైడ్ అయ్యి సంజన గర్లాని గారిని తీసుకెళ్లారు. అక్కడ కొన్ని రీజన్స్ చెప్తారు. రీజన్స్ చెప్పడం వల్ల సంజన గర్లానికి చిన్నపాటి ఈగో ఇష్యూస్ వస్తాయి. సంజన గర్లానికి కూడా తెలుసు, సంజన గారికి కూడా తెలుసు సీక్రెట్ రూమ్ ఉందని, ఇమాన్యుల్కి తెలుసు సీక్రెట్ రూమ్ ఉందని, అందరికీ తెలుసు సీక్రెట్ రూమ్కే వెళ్తున్నారని. కానీ ఎవరు ఎమోషన్స్, ఎవరు కంటెంట్, ఎవరు ఫీలింగ్స్ అనేవి చాలా జెన్యున్గా అనిపించేలా చేస్తున్నారు యాక్టింగ్. అది కాదు. కానీ ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది. సో సంజన గర్లాని గారు బయటకు అయితే వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఈరోజు సాటర్డే షూట్ ఉంది. ఎందుకంటే దసరా ఎపిసోడ్ రేపు షూట్ మాత్రం జరుగుతుంది కాబట్టి ఈరోజు సాటర్డే షూట్ స్టేజ్ మీద కూడా వచ్చారు. నాగార్జున సార్ ముందుకు వచ్చారు. ముందుకు వచ్చిన తర్వాత హౌస్ మేట్స్ అందరితో మాట్లాడిస్తారనమాట. హౌస్ మేట్ అందరితో మాట్లాడించిన తర్వాత ఏం చేస్తారు అంటే, సంజన గర్లాని గారు వెళ్ళిపోతున్నప్పుడు స్టాప్ అంటారు. స్టాప్ అయిన తర్వాత మీరు ఎలిమినేట్ కాలేదు, మీరు సీక్రెట్ రూమ్లో ఉంచుతామని సీక్రెట్ రూమ్లో ఉంచుతారు. సీక్రెట్ రూమ్లో ఉంచి మళ్ళీ ఎప్పుడు నామినేషన్స్ జరిగే ముందు సంజన గర్లాని గారు లోపలికి వస్తారనమాట. తనకు ఒక పవర్ ఇస్తారు. ఒకరిని సేవ్ చేసే పవర్ కానీ ఒకరిని నామినేట్ చేసే పవర్ కానీ ఇస్తారు. సో ఇదైతే జరుగుద్ది. ఏవి కూడా ఏం రెడీ చేయలేదు బిగ్ బాస్ టీమ్. సో సీక్రెట్ రూమ్కే వెళ్తున్నారనమాట. సో ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఆశ్చర్యం ఏమనిపించింది అంటే, ఇమాన్యుల్ అంతలా ఏడ్చేలా అక్కడ ఏం లేదు. అందరికీ తెలుసు ఇది సీక్రెట్ రూమ్ అని. అయినా తను ఎమోషనల్ కంటెంట్కు ఇవ్వడానికో లేకపోతే వాంటెడ్గా ఏడుస్తున్నాడు అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.